వైద్య కళాశాలలను ప్రైవేట్ సంస్థల పరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై పోరాటం చేయాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్టీ శ్రేణులు ఈ నెల 10 నుంచి 22 వరకు రాష్ట్రమంతటా రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించి నిరసన తెలియచేస్తారు. ఈ నెల 28న అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు, నవంబర్ 12న అన్ని జిల్లాల్లో ధర్నాలు చేపట్టాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాలు సేకరించి నవంబర్ 26న గవర్నర్కు సమర్పించాలని నిర్ణయించారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం నాడు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా విభాగాల అధ్యక్షులు, పరిశీలకులు ఈ సమావేశానికి హాజరైనారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అధికార పార్టీ నాయకులు అవినీతికి పాల్పడుతూ జేబులు నింపుకుంటూ ప్రజా సమస్యలను, సంక్షేమాన్ని గాలికొదిలేశారని జగన్ మోహన్ రెడ్డి ఈ సమావేశంలో ఆరోపించారు. ప్రజారోగ్యాన్ని రోడ్డుకీడ్చి కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 5 లక్షల మేర తగ్గిపోయిందని ఆయన అన్నారు. ఈ నెల 9న ఆయన నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శిస్తారు.